హలో అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే డ్యామేజ్ అయింది, దాన్ని రిప్లేస్ చేయాలనుకుంటున్నారు. కానీ ఎక్కడ చేయించాలి, షోరూంలోనా లోకల్ సర్వీస్ షాప్లో అనేది మీ డౌట్. అంటే లోకల్ షాప్లో వచ్చి థౌజండ్స్లో చెప్తున్నారు తక్కువలో, అదే షోరూంలో అయితే ఒరిజినల్ డిస్ప్లే అంటారు థౌజండ్స్లో అబోవ్ చెప్తున్నాడు. లోకల్ దానికి దీనికి చాలా థౌజండ్స్లో డిఫరెన్స్. ఎల్టీపీఎస్, ఐపీఎస్, ఎల్సీడీ వస్తుంది. ఒప్పో F7 కానీ వివో V9 కానీ ఇదే వస్తున్నదండి. ఇంకా సెకండ్ కేటగిరీ వచ్చి ఎల్ఈడి అండి. ఎల్ఈడిలో వచ్చి ఓఎల్ఈడి, ఆమ్లోడ్, సూపర్ ఆమ్లోడ్, ఈ ఎల్ఈడి డిస్ప్లేస్ అనేది ఉంటాయండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, ఫస్ట్ ఎల్సీడీలో వచ్చే ఐపీఎస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ ఉన్నాయి కదండి, అవన్నీ ఒరిజినల్కి లోకల్ మేడ్కి పెద్ద డిఫరెన్స్ తెలియదండి. యాజ్ యూజువల్ అలాగే ఉంటుంది సేమ్. ఆ లైఫ్ స్పాన్ కానీ ఏదో క్వాలిటీ కానీ మీకు ఏ డిఫరెన్స్ తెలియదు. సో మీరు బ్లైండ్గా ఎక్కడ తక్కువ దొరుకుతాయో డిస్ప్లేస్ రిప్లేస్మెంట్కి అక్కడే వెళ్ళి వేయించుకోండి. షోరూంలో వేయించేది ఒరిజినల్ అంటారు, కానీ మోస్ట్లీ షోరూమ్స్ అన్నీ ఏం చేస్తాయంటే అక్కడ కంపెనీ నుంచి ఒక 10 తెప్పించుకుంటే లోకల్లో నుంచి ఒక 20 తెప్పించుకుంటారు. ఆ 10 నామకే కంపెనీకి రిజిస్ట్రేషన్ కోసం తెప్పించుకుంటారు. మిగిలిన రిమైనింగ్ అంతా లోకల్ మేడ్ తెచ్చి సేమ్ లోకల్లో వేసే 1100 డిస్ప్లేని మీకు థౌజండ్స్లో 3-4,000 అని చెప్పి సర్వీస్ ఛార్జ్ అని చెప్పి అది ఇది అని వేస్తారు. సో మీకు ఆ క్లారిటీ, కాంట్రాస్ట్, బ్రైట్నెస్, కలర్ అక్యురసీ అనేది మిస్ అవ్వదండి. ఈ ఎల్సీడీ టైప్ ఆఫ్ డిస్ప్లేస్లో ఒరిజినల్కి లోకల్కి డిఫరెన్స్ తెలియదు. సో మీరు బ్లైండ్గా లోకల్లో ఎక్కడ తక్కువ దొరుకుతుందో అక్కడ రిప్లేస్మెంట్ అనేది చేయించుకునేయండి. ఇంకోటి ఎల్ఈడి అండి. ఈ ఎల్ఈడి టైప్ ఆఫ్ డిస్ప్లేస్లో చాలా ఉన్నాయి. ఓఎల్ఈడి, ఆమ్లోడ్, సూపర్ ఆమ్లోడ్. ఇవి మనకి లోకల్ మేడ్ వేసుకున్నామంటే క్లియర్గా తెలిసిపోద్దండి. ఏముండదండి, జస్ట్ ఆ బ్రైట్నెస్ అనేది, డిస్ప్లే బ్రైట్నెస్ అనేది మనం అడ్జస్ట్ చేస్తామండి. మామూలుగా ఆటో పెడతాం, లేదంటే అడ్జస్ట్ చేసుకుంటాం. ఈ డూప్లికేట్ ఎల్ఈడి టైప్ ఆఫ్ డిస్ప్లేస్లో ఏంటంటే ఆ బ్రైట్నెస్ అడ్జస్ట్ అవ్వదండి. అలాగే సేమ్ బ్రైట్నెస్సే ఉంటుంది. మీకు సెట్టింగ్స్ మారుతుంది, కానీ మీకు ఆ బ్రైట్నెస్ అలాగే ఉంటుంది. సో క్లియర్గా ఈజీగా తెలిసిపోద్ది ఫేక్ ఎల్ఈడి డిస్ప్లేస్ అనేవి. సో మీరు ఎల్ఈడి టైప్ ఆఫ్ డిస్ప్లే డ్యామేజ్ అయితే కంపెనీ నుంచే వేసుకోవాలి. ఆ కంపెనీ నుంచి వేసినది జినైన్ అని తెలిసిపోతుంది ఈజీగా. ఆ బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేస్తే మనకి ముందులాగా అడ్జస్ట్ అవుతుంది. అడ్జస్ట్ అయిందంటే అది ఒరిజినల్, అడ్జస్ట్ కాలేదంటే అది ఫేక్. సో ఇదే అండి, మీరు ధైర్యంగా ఎల్సీడీ టైప్లో ఎనీ టైప్ ఆఫ్ ఎల్సీడీ డిస్ప్లేస్ కానివ్వండి, మీరు బ్లైండ్గా లోకల్లో ఎక్కడ తక్కువ దొరుకుతుందో అక్కడ వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఆ కలర్ అక్యురసీ కానీ, బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ ఎక్కడ మిస్ అవ్వదు. ఆ లైఫ్ స్పాన్ కూడా అంతే అండి, పెద్ద వేరియేషన్ ఉండదు. సో బ్లైండ్గా వేసుకోండి.